ఆలోచించాకే ఉంది. అయినా పెళ్లి కాకుండా నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటా? ఒకవేళ దేవుడి చిత్తమే చేయాలని ముందుగా ఉండు. లోకం నిన్నేమంటుంది? అందరూ నీకు వేరేయచ్చు కూడా. ఇగో యోసేపు, నీ మంచి కోరే చెప్తున్నా, నా మాట ఆ పెళ్లి కాకుండా గర్భవతిని మరి విడిచిపెట్టే. యోసేపు, ఆ మరియను విడిచిపెట్టే, మరిచిపో.
తూర్పు నిజపు జ్ఞానుల నా దర్శనం కొరకు వచ్చి ఉన్నారు. వారికి నాతో పని ఏంటి? సరే, ప్రవేశపెట్టు. చిత్తం ప్రభు. జయము జయము, హేరోదు మహారాజుకు జయము జయము. ఆర్వీలారా, మీరు ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు? రాజా, మేము కాలం పరిశోధించేవారు తూర్పు దేశం నుంచి ప్రయాణం చేసి ఇచ్చటికి వచ్చింది. అటులనా మీ రాక గల కారణం? రాజా, మేము ఒక నక్షత్రం చూచి వచ్చి ఏంటి? ఒక నక్షత్రం చూసి దానిని వెంబడించి వచ్చారా? విచిత్రంగా ఉన్నది. కాస్త వివరంగా చెప్తారా? రాజా, యూదులకు రాజు ఇచ్చటి విన్నాడు కదా, ఆయన ఎక్కడ? యూదులకు రాజు పుట్టాడా? ఈ యూదయ సామ్రాజ్యం ప్రియ రాజు కావాలా? మరి రాజు లేకపోయినా? ఆయన ఇచ్చటి విన్నాడు. లేదు. నాన్నలారా, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మీకు మరలా గౌరవం లేదు. శాస్త్రులారా, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులంట ఒక నక్షత్రం చూసి వచ్చారు. వారి యూదులో ఇక్కడ పుట్టారని గట్టిగా వాదించి చెప్తున్నారు. మీరు మీ శాస్త్రాలను జాగ్రత్తగా పరిశీలించి తక్షణమే నాకు తెలియజేయండి. ఆ జ్ఞానం చెప్తే నిజమే ప్రభు. ఏంటి? అవును ప్రభు, యూదుల రాజు యూదుల బెత్తలు నేను పుట్టి ఉన్నాడని శాస్త్రంలో లిఖించబడుతుంది ప్రభు. లేదు, అలా జరగడానికి వీలేదు. మరొక జాగ్రత్తగా విశ్రాంతి చూడండి. యోధా ప్రధానంలో చాలా ప్రధానమైనవి. ఇశ్రాయేలు రాజులు ఇశ్రాయేలు ప్రజలను నీలోకి ఉద్భవించాలని లిఖితపూర్వకంగా రాస్తున్నారు ప్రభు. లేదు, అలా జరగడానికి వీలేదు. ఇక మీరు వెళ్ళవచ్చు. చిత్తం ప్రభు. ఎవరక్కడ? ప్రవేశపెట్టు. చిత్రం రాజా. నానుడారా, ఒక నక్షత్రం వెంబడించి వచ్చారు కదా? అవును ప్రభు. మీరు బయలుదేరి ఎంతకాలం అవుతుంది? ప్రమాణమే 2 సంవత్సరాలు కావస్తుంది ప్రభు. అవునా? సరే, మీరు ఆ బెత్లెహేము గ్రామంలోకి వెళ్ళి ఆ యూదుల ఎక్కడ పుట్టాడో జాగ్రత్తగా విచారించి నాకు కూడా వర్తమానం పంపండి. నేను కూడా వచ్చి ఆయనను దర్శించింది. సరేనా? సరే ప్రభు. ఇక మీరు వెళ్ళవచ్చు. చిత్తం ప్రభు. మంత్రి, ఆ జ్ఞానం చెప్పింది విన్నావు కదా? మన యూదయ సామ్రాజ్యంలో ప్రతి గడప గడపకు వెతికి 2 సంవత్సరాల వయసు తక్కువ ప్రతి మగ శిశువును వధించి ఆ వేడి రక్తంలో మన కత్తిని కారండి. ఇది నా ఆజ్ఞ. మన యూదయ సైన్యానికి తిరిగి వెళ్ళండి. ఏంటి?
ఈ లోకానికి ఎన్నో గ్రహాలు, ఖండాలు, దేశాలు దాటుకుంటూ పాపంలో కూరుకుపోయిన నిన్ను రక్షించడానికి తన ఏకైక ప్రియ కుమారుడైన యేసయ్యను మానవునిగా ఈ భూమిపై నీ కొరకు పంపాడు. నిజ క్రిస్మస్ ఆనందం విందు వినోదాల్లో లేదు, కానీ నీ హృదయంలో క్రీస్తు ఉండటమే నిజమైన క్రిస్మస్. ఈ